హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు పెళ్లికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కనకం, కృష్ణమూర్తి, కావ్య వాళ్ళని చక్కగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అప్పు తన ఫోన్లో ఉన్న కళ్యాణ్ ఫోటోలని డిలీట్ చేస్తూ ఉంటుంది బాధపడుతూ. ఇంతలో స్వప్న వచ్చి, ఎందుకే ఫోన్లో ఉన్న కళ్యాణ్ ఫోటోలని డిలీట్ చేస్తున్నావు? ఎందుకు? నీకు ఫ్రెండే కదా అని అంటుంది. అది కాదక్క అనేలోపు నాకు అర్థమైంది, కళ్యాణ్ని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ బయటపడటం లేదు. ఎవరి కోసం? అమ్మా నాన్న కోసమా? ఈ సమాజం కోసమా? ఇలా భయపడుతూ నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అబ్బాయితో ఎలా కాపురం చేస్తావు? ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ మనసులో ఉన్న ప్రేమ కళ్యాణ్కి చెప్పు, మీ ఇద్దరికి అందరూ కలిసి పెళ్లి చేస్తారు అని అంటుంది స్వప్న. అక్క, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. అమ్మా నాన్న అలాగే నువ్వు కావ్యక్క సంతోషంగా ఉండాలి, అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు కవి మీద ఎలాంటి ఇంట్రెస్టు లేదు, అందుకే ఫోటోలని డిలీట్ చేస్తున్నాను. పెళ్లికి ముందే డిలీట్ చేస్తే అందరికీ మంచిదని అని చెప్పి అప్పు ఇక మాట మారుస్తూ అక్కడి నుండి ముందుకు వస్తుంది. నాకు అర్థమైంది, ఇది దీని మనసులో ఉన్న మాట బయటికి చెప్పకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అటు కళ్యాణికైనా అప్పు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని తెలుసో లేదో అని చెప్పి స్వప్న గబగబా కళ్యాణ మండపం బయటికి వచ్చి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చెప్పు స్వప్న అని అంటారు. కళ్యాణ్, నీకొకటి చెప్పనా? అప్పు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. దానికి పెళ్ళి వద్దు, దానికి పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అంటుంది స్వప్న. నాకు తెలుసు స్వప్న, కానీ నేను ఏం చేయని చెప్పు? అప్పుకి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా మీ కుటుంబం మా కుటుంబం కోసం తల వంచి ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కనీసం నా మీదున్న ప్రేమ కూడా తను చంపుకుంటుంది అని అంటారు కళ్యాణ్. అదేమీ కాదు కళ్యాణ్, నువ్వు ఖచ్చితంగా అప్పుని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే అప్పు ప్రశాంతంగా ఇక నుండి సంతోషంగా ఉంటుంది. నా చెల్లిని అలా చూసుకోలేకపోతున్నాను. నీకు అప్పు అంటే ఇష్టమేనా అని అంటుంది. నాకు ప్రాణం స్వప్న, ఎందుకంటే అనామికని ప్రేమించాను అనుకున్నాను, కానీ అనామిక మోసం చేసింది. కానీ అప్పు నా ప్రేమని ఎప్పుడూ అలాగే ఉంది. నా మీద ప్రేమ తను ఎప్పటికీ తగ్గించుకోలేదు. అప్పుని ఇప్పుడు నేను కోల్పోతే ఈ జన్మకి అప్పు లాంటి భార్య నాకు రాదు అనగానే, మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడికి రా, నీ మనసులో ఉన్న ప్రేమ అప్పుకి చెప్పు. అప్పు ఖచ్చితంగా నీ ప్రేమని ఒప్పుకుంటుంది. ఇద్దరూ ఒకటి అవుతారు అని అంటుంది స్వప్న. ఇక కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తారు. అప్పుకి నేనంటే చాలా ఇష్టం. ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఎలా సుఖంగా ఉంటుంది? ఇద్దరు కుటుంబాలు పరువు ప్రతిష్ట కోసం ఈ పెళ్లి అప్పు చేసుకుంటుంది. నేను కూడా నా మనసులో ఉన్న ప్రేమని అలాగే దాచేశాను. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరి కోసమో నేను ఆలోచిస్తే అప్పు లాంటి నా మంచి ఫ్రెండ్ని శాశ్వతంగా దూరం చేసుకుంటాను. ఇప్పుడే కళ్యాణ మండపానికి వెళ్ళి నా మనసులో ఉన్న ప్రేమని అప్పు ముందు ఉంచుతాను. అలాగే నా కుటుంబ సభ్యులకు కూడా అప్పుపై నాకున్న ప్రేమ ఏంటి అన్నది తెలియజేస్తాను అని చెప్పి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రాజ్, స్వప్న కళ్యాణ్కి ఫోన్ చేసిన మాటలన్నీ వింటారు. అంటే అప్పు తన మనసులో కళ్యాణ్ని పెట్టుకుంది. ఇటువైపు కళ్యాణ్కి కూడా అప్పు అంటే ఇష్టం. ఈ పెద్దల వల్ల వీళ్ళిద్దరూ మనసులో ఉన్న ప్రేమని చంపుకుంటారా? బయటపడరా? నేను ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పి గబగబా పెళ్లి కొడుకు ఉన్న రూమ్ వైపు వస్తూ ఉంటారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది కావ్య. ఏ నీకెందుకు అని అంటారు. నాకెందుకు అంటారేంటి? పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తున్నారు కదా, తనకి కవిగారి గురించి చెప్పి ఈ పెళ్లిని ఆపేసి అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అంటుంది. అవును అని అంటారు రాజ్. అసలు మీకేమైందండి? మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అప్పు కవిగారికి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు. ఒకప్పుడు స్నేహం ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు అప్పు పెళ్లిని ఆపి మరో తప్పు చేయాలనుకుంటున్నారా? ఈ ఇంటి పరువుని దిగజార్చాలనుకుంటున్నారా అని చెప్పి అంటుంది కావ్య. అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టపడటం లేదని నువ్వంటే సరిపోతుందా అని అంటారు రాజ్. నేను అనడం కాదు, వాళ్ళిద్దరినీ 1కి 10 సార్లు కనుక్కున్నాను. ఇప్పుడు పెళ్లివారు ఆ విషయం తెలిస్తే ఈ పెళ్లి కాదని వెళ్ళిపోతారు. అప్పుడు మా అప్పు జీవితం ఏమవుతుందో అని ఇప్పటికే టెన్షన్ పడుతున్నాను. మా అమ్మ వాళ్ళు చూసారా ఎంత సంతోషంగా ఉన్నారో? ఆ సంతోషం వాళ్ళ నుండి మాయమవుతుంది. మీకు పుణ్యం ఉంటుంది. అప్పు పెళ్లి అవనివ్వండి అని అంటుంది కావ్య. చూడు కలవతి, నేను అప్పు పెళ్లిని ఖచ్చితంగా ఆపుతాను. కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తాను.
ఎంతమంది నాకు ఎదురొచ్చినా నేను అనుకున్న నిజమే నమ్ముతాను అని చెప్పి రాజ్ వెళ్తూ ఉంటే, అలా అయితే ఈ పెళ్లిని ఆపకుండా నేను చూసుకుంటాను, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అని అంటుంది కావ్య. సరే, నువ్వు చేసేది చెయ్యి, నేను చేసేది చేస్తాను అని చెప్పి ఇద్దరూ చెరో దారిలోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా పంతులు గారు కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అబ్బాయి చేత గౌరీ పూజ, ఇక అమ్మాయిని కూడా తీసుకురమ్మని అనడంతో అప్పుని ఇక పెళ్లి పీట్లపైన కూర్చోబెడతారు. ఇక గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు అప్పు చేత. అప్పుడే కరెక్ట్గా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ఫ్యామిలీ కళ్యాణ్ని చూసి షాక్ అవుతారు. ఇదేంటి, కళ్యాణ్ బాబుని రావద్దని మరీ ప్రాధేయపడ్డాను, కానీ ఇక్కడికి వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది అనగానే, అమ్మ, కవిగారు అంత ఘోరంగా అందరి ముందు ప్రవర్తించరు, తనకి తన ఫ్రెండ్ పెళ్లి చూడాలనిపించింది, అందుకే నువ్వు రావద్దన్నా వచ్చారు, తను చూడు కామ్గా ఉంటారు అని అంటుంది కావ్య. ఇక రాజ్, రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి కళ్యాణ్ని చూడగానే షాక్ అవుతారు. ఇక రాజ్ కళ్యాణ్ దగ్గరికి రాబోతూ ఉంటే, అన్నయ్య ఆగు, ఇప్పటికే మనందరి కోసం నేను ఆలస్యం చేశాను, ఇకపై ఆలస్యం చేయాలనుకోవటం లేదు అని చెప్పి అప్పు అని పిలుస్తారు. అప్పు కళ్యాణ్ని చూస్తుంది. ఇక బాధగా తన వైపు చూస్తుంది. అప్పు, నీకొక విషయం చెప్పాలి, నువ్వు ఇక్కడికి వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అనగానే, బాబు, పెళ్లిపీట్ల మీద ఉన్న అమ్మాయితో ఏం మాట్లాడతావు అని అంటుంది కనకం. ఆంటీ, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఇది అప్పుకి నాకు ముడిపడి ఉన్న బంధం, అనుబంధం, స్నేహబంధం, అలాంటి మా బంధం ఈ రోజుతో విడిపోనుంది, అది విడిపోతుందా అతుక్కుంటుందా అన్నది నాకు తెలియాలంటే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాలి, అప్పుతో నేను మాట్లాడాలి, అలాగే అక్కడ పెళ్లి కొడుకు కూర్చున్నాడు, తనకి కూడా నేను సారీ చెప్తాను, ఎందుకంటే 10 నిమిషాలు అప్పుతో మాట్లాడినందుకు అని చెప్పి అంటారు. ఈ కప్పు ఎవరి పర్మిషన్ లేకుండా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. అప్పు, ఇంకసేపట్లో నీకు పెళ్ళైపోతుంది, శాశ్వతంగా ఈ ఫ్రెండ్ని నువ్వు దూరంగా జరిపేస్తున్నావు, కానీ నా మనసులో ఉన్న కొన్ని మాటలు నీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పు, ఇన్ని రోజుల స్నేహంలో నన్ను నువ్వు ఎప్పుడైనా ప్రేమించాలని అనుకున్నావా అని అంటారు. ఈ కప్పు తలదించుకుంటుంది. చూడప్పు, నువ్వు ఆడపిల్లవి, నా వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, నీ మనసు తెలుసుకొని మంచివాడైన కానిస్టేబుల్ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నేను తప్పుగా అనుకోవటం లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానప్పు, నువ్వంటే నా ప్రాణం, నేను అనామికని పెళ్లి చేసుకున్నా తన ప్రేమ అబద్ధం, నీ ప్రేమలో నిజాయితీ చూశాను, అలాగే నీ ప్రేమలో అచ్చమైన ప్రేమ చూశాను, నా గురించి నువ్వు పడే తపన చూశాను, అలాంటి నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకొని బంగారపు బొమ్మలా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ నా మీద నీకు ప్రేమ ఉందో లేకపోతే ఈ కుటుంబ సభ్యులందరి గురించి నీ ప్రేమను నువ్వు దాచుకుంటున్నావో నాకు తెలీదు, అందుకే నీకు పెళ్ళైతే నేను చెప్పే సందర్భం అనేదే రాదు, ధైర్యంగా ముందుకు వచ్చి నేననుకున్న మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అప్పు, ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, కానీ ఈ ఫ్రెండుని నువ్వు ఫ్రెండుగానే కోరుకుంటున్నావా అని అంటారు. ఇక అప్పు మనసంతా తేలికైపోతుంది. ఒరే బాయ్, ఏం చెయ్యను, అటు మీ అమ్మ ఇటు మా అమ్మ వాళ్ళు ఇంటి పరువు కోసం నాకు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని అంటుంది అప్పు. ఇక ఒక్కసారిగా అప్పుని కౌగిలించుకుంటారు. అప్పు, చాలు, నాకు నీ మీద నీకు నా మీద ఉన్న ప్రేమ మనకి చాలు, వీళ్ళందరితో మనకి పని లేదు, మనం పెళ్లి చేసుకుందాం, వీళ్ళకి దూరంగా ఉందాము, రా అప్పు, నాతో పాటు వచ్చే అని చెప్పి ఇక పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకి క్షమాపణ అడిగి, అప్పు, నేను ప్రేమిస్తున్నాను, అప్పుని పెళ్లి చేసుకుంటాను, మీకు ఇబ్బంది పెట్టాము, మమ్మల్ని క్షమించండి అని అంటారు కళ్యాణ్. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న నవ్వుతూ పైకి లేస్తారు. చూడు బాబు, నిన్ను మనసులో పెట్టుకొని మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తను బాధపడ్డమే కాదు, మా కుటుంబానికి బాధపడినట్టు అవుతుంది, ఇక మీరు ప్రేమించాను అంటున్నారు కాబట్టి వదిన గారు, అలాగే దుగ్గిరాల ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి మీ అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించారు, తనకిచ్చి మీరు పెళ్లి చేయండి అని చెప్పి మగ పెళ్లి వారు వెళ్ళిపోతారు. అప్పు అలాగే కళ్యాణ్ చేతులు పట్టుకుని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూర్చోబోతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి లేస్తుంది. కళ్యాణ్, నువ్వు అప్పుని పెళ్లి చేసుకుంటే ఈ తల్లి ప్రాణాలతో ఉండదు, ఈ కనకం కుటుంబం ఏదైనా చేస్తుందనడానికి ఈ కారణం నువ్వు లెగు, లేకపోతే నేను చస్తాను అనగానే ఇంతలో ఇందిరాదేవి వస్తుంది. ధాన్యలక్ష్మి చెంప పగలగొడుతుంది. ధాన్యలక్ష్మి,
నీ కొడుకు మనసారా అప్పుని ప్రేమించాను అని చెప్తూ ఉన్నా నీకు అర్థం కాలేదు. కళ్యాణ్ ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని బాధపడుతూ ఇప్పుడే మనిషి అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బ్లాక్మెయిల్ చేసి కళ్యాణ్ మనసుతో ఆడుకోవాలనుకుంటున్నావా? కబడ్డార్ అని అంటారు ఇందిరాదేవి. ఇంతలో కావ్య పైకి లేస్తుంది. అమ్మమ్మగారు, నన్ను క్షమించండి. కానీ అప్పు కవిగారి పెళ్లి జరగడం నాకు ఇష్టమే. కానీ మా పెళ్లిలాగే తను కూడా బాధపడుతుంది. ఇప్పటికైనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోతేనే మంచిది అని అంటుంది. ఇంతలో రాజు వచ్చి కావ్య దగ్గరికి వస్తారు. కళావతి, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ చెల్లి పెళ్ళి కవితో జరిగితే నువ్వు ఇష్టపడతావు అనుకున్నాను. కానీ ఎవరి కోసమో భయపడి మీ చెల్లి గొంతు కొయ్యాలనుకుంటావా? నీకు ప్రేమ బంధం అంటే తెలుసా? అసలు ప్రేమంటే తెలుసా? అసలు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. అవునండి, నాకు ప్రేమ తెలీదు, కనీసం కుటుంబ విలువలు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ కుటుంబం కోసం, మా కుటుంబం కోసం ఎన్ని మాటలు రాస్తారో మీకు అర్థమవుతుందా అనగానే, అవును, రాసిన వాళ్ళు రాస్తారు, రేపు ఆ రాతలు మర్చిపోతారు, కానీ వాళ్ళిద్దరి పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది అని అంటారు రాజ్. ఏమో, మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, అక్క, నేను నీలాగే ఆలోచించానే, కానీ కవి నాకు కావాలి, కవి అంటే నాకు ఇష్టం అని అంటుంది అప్పు. ఇక కావ్య అక్కడే నిల్చుండిపోయి బాధపడుతూ వెనక్కి తిరుగుతుంది. వదిన, మీరు చెప్పారు నిజమే, అప్పుకి కష్టాలు వస్తాయి, దుగ్గిరాల కుటుంబానికి వస్తే మీపై నిందలు వేస్తారని. దానివల్ల మా మనసులో ఉన్న ప్రేమని ఎలా చంపుకోవాలి వదిన? మీరే చెప్పండి అని అంటారు కళ్యాణ్. ఇంతలో కనకం, బాబు, అల్లుడు గారు, మీ కళ్యాణ్కిచ్చి మా అప్పుని పెళ్లి చేయాలని మీరు ఎంత తహతహలాడినా నేను మాత్రం మీ కుటుంబంతో వియ్యమందడానికి సిద్ధంగా లేను. నా కూతురు ఈ రోజుతో మీ ఇంటి కోడలవ్వబోతుంది, కానీ నాకు సంబంధం లేదు. ఈ పెళ్లిని కూడా నేను చూడలేను. ఎందుకంటే ఈ పెళ్లి తరువాత ఎన్ని మాటలు మా కుటుంబం పడాలనుకుందో అన్ని మాటలు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి కృష్ణమూర్తి, కనకం అప్పు పెళ్లి చూడకుండానే అక్కడి నుండి బాధగా బయలుదేరతారు. ఇక ధాన్యలక్ష్మి అంటుంది, నేను కూడా వెళ్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం మిగిలి ఉంటారు. చూడు కళ్యాణ్, ఎంతమంది వచ్చినా మన ప్రేమని గెలిపించుకోవాలంటారు. అప్పు మెడలో 3 ముళ్ళు వేయి, అన్నీ సర్దుకుంటాయి అని అంటారు. అప్పు మెడలో కళ్యాణ్ 3 ముళ్ళు వేస్తారు. అప్పు కళ్యాణ్ పెళ్లి ఎన్నో ట్విస్టులతో ఇక జరిగిపోతుంది. కళ్యాణ్ అప్పు ఇందిరాదేవి సీతారామయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటారు. రాజ్ కావ్య ఆశీర్వాదం, అపర్ణాదేవి సుభాష్ ఆశీర్వాదం తీసుకున్నాక ఇంటికి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా కావ్య అంటుంది, అమ్మమ్మగారు, ఒక్కసారి అప్పుని కవిగారిని మా ఇంటికి తీసుకువెళ్తాము. అమ్మ నాన్న దీవెన లేకుండా ఈ పెళ్లి జరిగినా అనగానే, అక్క, ఖచ్చితంగా అమ్మ దీవెన నాన్న దీవెన కావాలి అని అంటుంది అప్పు. ఇది ఇలా ఉండగా కనకం ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. కనకం, తప్పు చేశావు. అప్పు తన మనసులో కళ్యాణ్ ఉన్నాడు, అందుకే కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అప్పుని తప్పు పట్టడంలో అర్థం లేదు అని అంటారు. ఏం చెయ్యనండి, ఆడపిల్లల తల్లిని, నా కూతురి మనసును నేనే మాయం చెయ్యాలని అనుకున్నాను, కానీ తన ప్రేమని గెలిపించుకుంది. కానీ ఆ దుగ్గిరాల ఇంట్లో ఎలా వేగుతుందో అని ఇప్పుడు భయం వేస్తుంది అని అంటుంది కనకం. ఇంతలో కళ్యాణ్ అప్పు ఇంటికి వస్తారు. ఇక వాళ్ళిద్దరినీ చూడగానే బాధపడుతుంది. ఆంటీ, మీరు బాధపడద్దు, మీ బాధ నాకు అర్థమైంది, కానీ అప్పుని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. అప్పు అంటే ఏంటి అన్నది వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను, మీరు బాధపడద్దు అని అంటారు కళ్యాణ్. ఇక అప్పు కళ్యాణ్ కనకం కృష్ణమూర్తి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. ఇక దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ మొదలవుతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాని ఇక అందరి ముందు పంచాయతీ పెడతారు. అనుకున్నాము, వీళ్ళ ఫ్యామిలీ ఏదో ఒక ప్లాన్ చేసి ఇంటి కోడలిగా అప్పుని చేసేశారు. ధాన్యలక్ష్మి, నీ నెత్తి నోరు కొట్టుకుని నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ బలయ్యావు అనగానే అపర్ణాదేవంటుంది, చూడు రుద్రాని, ఇంటికొచ్చిన ఆడపిల్లని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు, కానీ ఒకటి మాత్రం నిజం, అప్పు, కావ్య, స్వప్న ఈ ఇంటి కోడళ్ళవడం మన అదృష్టం. మనం ఈ ఇంట్లో చేసే ప్రతి విషయాన్ని బయటికి చెప్పకుండా మన పరువుని కాపాడుతున్నారు. చూడు, అప్పు ఇంటికి వచ్చింది, అది కళ్యాణ్ మనస్ఫూర్తిగా చేసుకున్నాడు. ఇక వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకోవాలి. ఇక రుద్రాని మాటలు వింటూ నీ కొడుకుని కోడల్ని బాధ పెట్టాలని అనుకోకు ధాన్యలక్ష్మి అని అంటారు అపర్ణాదేవి. ధాన్యలక్ష్మి అత్తయ్య బాగానే ఉన్నా మా అత్త ఉంది కదా, మా అత్త తనకి ఇక నిప్పు పుల్ల వేస్తూనే ఉంటుంది. అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగిపోయింది, ఇక తరువాత జరగవలసినవన్నీ జరిపించాలి. ఇక మా అత్తని పట్టుకుని వేలాడితే ఇదిగో నా పరిస్థితే ఎవరికైనా వస్తుంది.
కావ్య, నువ్వు కూడా ఏంటే? మన చెల్లి ఇంటి కోడలయ్యింది, దానికి అన్ని కార్యక్రమాలు చెయ్యాలి. ఇక రేపు సత్యనారాయణ వ్రతం, ఎల్లుండి దాని ఫస్ట్ నైటు, అన్ని ముహూర్తాలు పంతులు గడికి పెట్టించాలి. అమ్మమ్మగారు, మీరు పంతుల్ని పిలిపిస్తారా అని అంటుంది. అమ్మ స్వప్న, నువ్వు ఒక్కదానివే ధైర్యంగా ముందుకెళ్తున్నావు. వీళ్ళందరూ కుటుంబం కోసం, పరువు కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ పెళ్ళయింది. కళ్యాణ్ మనస్ఫూర్తిగా అప్పుని చేసుకున్నాడు. అందుకే ఈ ఇంట్లో దుగ్గిరాల కోడళ్ళకి జరగవలసినవన్నీ జరిగి తీరాల్సిందే అని చెప్పి అంటారు అపర్ణాదేవి. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు కళ్యాణ్కి సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. ఇక అప్పుతో కావ్య మాట్లాడదు. రాజ్తో కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉండిపోతుంది కావ్య. అప్పు సత్యనారాయణ వ్రతం, అప్పు కళ్యాణ్ జరిపించాక ఇక పంతులు గారు రాత్రి 9:50కి అప్పు కళ్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాట్లని చేయమని చెప్తారు. ఇక రాజ్, కావ్య, స్వప్న, రాహుల్ అప్పు ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ నవ్వుతూ చేస్తూ ఉంటారు. ఏంటి రాహుల్, ఎంత డల్గా ఉన్నావు? కళ్యాణ్ చిన్నవాడు, అలాగే అప్పుని ప్రేమించాడు. మనమే ఇలాంటివన్నీ చెయ్యాలి. నువ్వేంటి ఎప్పుడు మీ అమ్మ అని వెంట తిరుగుతావు? రా అని చెప్పి రాహుల్ని తీసుకుని వచ్చి గదంతా అలంకరిస్తూ ఉంటారు కావ్య, రాజ్, అలాగే స్వప్న, రాహుల్. ఇది ఇలా ఉండగా రుద్ర నీ దగ్గరికి వస్తుంది. ధాన్యలక్ష్మి, ఏంటి చిన్నదినా, ఎప్పుడు నీ దగ్గరికి వచ్చేదాన్ని, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఏంటి సంగతి? పెళ్ళైపోయాక ఏం చేయాలో అర్థం కావటం లేదా అనగానే, అవును రుద్రాని, అప్పు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ అప్పు ఇంటి కోడలయ్యింది. కానీ ఇప్పటి నుండి అప్పుకి నేనంటే ఏంటో తెలియాలి. వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ జరగకూడదు. నా కొడుకు ఫస్ట్ నైట్ జరగకూడదు. ఎందుకంటే నా కొడుక్కి వీళ్ళందరూ మాయమాటలు చెప్పి అప్పునిచ్చి కట్టబెట్టారు. నా కొడుక్కి అప్పు తగిన భార్య కాదు అని అంటుంది. అవుననుకో వదినా, మరేం చెయ్యాలి అని అంటుంది. ఆ ఫస్ట్ నైటు ఆగేలా చెయ్యాలి. నువ్వైతేనే చేస్తావు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది ధాన్యలక్ష్మి. వదినా, ఆ పాలల్లో ఇదిగో ఈ పొడి కలుపు, అప్పుడు కళ్యాణ్ నిద్రపోతాడు, ఫస్ట్ నైట్ ఆగిపోతుంది అనగానే, ఏ నువ్వు కూడా ఇలా జరిపావా అని అంటుంది. నేను ఎన్నిసార్లు చేసినా నా కోడలు కనిపెట్టేస్తుందిలే, ముందు ఈ పని చెయ్యి అని అంటుంది. సరే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి పాలల్లో ఆ పౌడర్ కలుపుతుంది. ఇంతలో పాపం ప్రకాశం వస్తారు. ఏంటి ధాన్యలక్ష్మి, పాలు కలిపావా? అలాగైతే తాగేస్తాను అని చెప్పి పాలను తాగేసి, అయ్యో ఈ పాలు ఇక్కడ ఉన్నాయేంటి అని చెప్పి, ధాన్యం, నేను పాలు తాగాను కానీ నువ్వెందుకో పాలు కలుపుకున్నావు కదా, ఇదిగో అని అంటారు. అమ్మయ్య, ఈయన ఈ పాలు తాగాడేమో అనుకున్నాను అని చెప్పి ఆ పాలని అక్కడ పెట్టి ఇక ఇటువైపు వస్తుంది. స్వప్న ఆ పాలను తీసుకొని ఇక కావ్య, స్వప్న కలిపి అప్పుకి ఇస్తారు. అప్పు ఆ పాలను తీసుకొని ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఎందుకే బాధపడుతున్నావు? అప్పు ఇంటి కోడలవ్వడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనతో పాటు అప్పు కూడా ఈ దుగ్గిరాల ఇంటి కోడలైపోయింది అని అంటుంది స్వప్న. అక్క, అప్పుకి డబ్బంటే ఇష్టం లేదు, కానీ కవిగారంటే ప్రాణం. వాళ్ళిద్దరూ పెళ్లి జరిగింది, సంతోషంగా ఉంటే అదే చాలు. కానీ మీ అత్తో అలాగే ధాన్యలక్ష్మి అత్తయ్యో ఏదో ఒకటి చేస్తారేమో అని అంటుంది. నువ్వు భయపడుతున్నావా? అప్పు భయపడతలేవే. రేపటి నుండి అప్పు ఎవరికి ఇవ్వాల్సిన కోటింగు వాళ్ళకి ఇస్తుందిలే. వెళ్ళు వెళ్ళు, రాజు నీ కోసం ఎదురు చూస్తాడు అని చెప్పి అంటుంది స్వప్న. ఇక కావ్య రాజ్ రూమ్లోకి వస్తుంది. రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు. కావ్య మాత్రం కోపంగా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది. పాపం కళావతికి కోపం వచ్చినట్టుంది. ఏం చేద్దాము, ప్రేమని గెలిపించాను అని అనుకుంటారు రాజ్. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు కళ్యాణ్ని ఇక వాళ్ళ వారసత్వంగా గుడి ఒకటి ఉంటుంది కదా, అక్కడికి తీసుకుని వెళ్తారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక గుడి ప్రదక్షిణంతా పూర్తయ్యాక ఇక గుడిలో ప్రసాదం ఒకరికి ఒకరు తినిపించుకొని ఇక ఇంటికి బయలుదేరదాము అనుకునేలోపు ఇక చాలా రోజుల తర్వాత అనామిక జైలు నుండి రిలీజ్ అయ్యి ఇక కరెక్ట్గా గుడి దగ్గరికి వస్తుంది. మీడియాని కూడా తీసుకుని వస్తుంది. ఇక అందరూ అనామికను చూసి ఇక పక్కకి తప్పుకొని వెళ్ళబోతూ ఉంటే, హాహా వెళ్ళిపోతున్నారా? అంటే ఒకరు తప్పు చేస్తే ఇంట్లో అందరూ బుద్ధి చెప్తారు, కానీ ఇంటిల్లపాది తప్పు చేస్తే ఎవరు బుద్ధి చెప్తారు? ఇలా మీడియా తప్పించి, అందుకే నన్ను కావాలని విడాకులిచ్చి ఈ అప్పుతో పెళ్లి చేసుకోవాలని ఇదిగో ఇప్పుడు పెళ్ళే చేసుకున్నావు. నేను మొన్న మీ ఇద్దరికీ అక్రమ సంబంధం ఉందని చెప్తే మాకు లేదు, మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి కవరింగ్ ఇచ్చాడు ఈ మహానుభావుడు. ఇదిగో ఇక్కడున్న ఈ అక్క చెల్లెళ్ళు ఎంత డ్రామా చేశారో, నన్ను తప్పుడు దాన్ని చేసి జైల్లో పెడేటట్టు చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదేంటి?
ఫ్రెండ్షిప్ ముసుగులో నాలాంటి మంచి ఆడవారిని బాధపెట్టి ఇప్పుడేమో విడాకులిచ్చి ఈ అప్పుని పెళ్లి చేసుకున్నాడు. చూడు అప్పు, కళ్యాణ్, నా జీవితం నాశనమైందని నేను బాధపడుతూ ఉంటే మీరు పెళ్లి చేసుకున్నారు. కానీ మీ ఇద్దరూ కలిసి కాపురం ఎలా చేస్తారో నేను చూస్తాను. నన్ను ఇంత క్షోభ పెట్టినా ఈ కళ్యాణ్ని అస్సలు వదలను. మీడియా వాళ్ళు ఇప్పుడు ఏ ప్రచారం చేయాలో చెయ్యండి. పైకి స్నేహితుల్లాగా కలరింగ్ ఇచ్చి ఇప్పుడు భార్యకి విడాకులిచ్చి కనీసం వారం కాకముందే ఈ అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఈ మహానుభావుడు. కవి అని చెప్పి, మంచి బుద్ధి అని చెప్పి అందరికీ నమ్మిస్తూ ఆడవాళ్ళ గొంతులకి ఈయన గాయం చేస్తాడు అని చెప్పి ఇక అనామిక మీడియాతో చెప్తూ దుగ్గిరాల కుటుంబానికి దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అప్పు, ఏ అనామిక, ఇన్ని రోజులు నువ్వు కవి భార్యవని నీకు మర్యాద ఇచ్చాను. కానీ నువ్వెలాంటి దానివి అన్నది కోర్టులో అందరికీ తెలుసు. జైలు జీవితం కూడా గడిపొచ్చావు. ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, కళ్యాణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కళ్యాణ్ని నేను ఎలా చూసుకుంటాను, నన్ను కళ్యాణ్ ఎలా చూసుకుంటాడు అన్నది రాబోయే రోజుల్లో కల్లారా చూడు. మాకు బాబు పాప పుడతారు. వాళ్ళతో మేము ప్రేమగా ఉంటాము. మా కుటుంబమే గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దుతాను. నువ్వు ఇలాగే మీడియాకి అలాగే పోలీసులకి కంప్లైంట్ ఇస్తూ ఏడ్చుకుంటూ ఉడుక్కుంటూ జన్మంతా ఇలాగే బ్రతుకుతావు అని చెప్పి అంటుంది అప్పు. శభాష్ అప్పు, ఇలాంటి ఆడవారికి తగిన గుణపాఠం చెప్పావు, పద అని చెప్పి కావ్య, స్వప్న అప్పుని తీసుకుని వస్తూ ఉంటారు. అనామిక కోపంతో రగిలిపోతూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. మిమ్మల్ని నాశనం చేస్తాను, మీరు ఎలా బ్రతుకుతారో చూస్తాను అని చెప్పి శబదాలు చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.